அந்த வகையில் రైట్ తమిళనాడు అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి కూడా బల పరీక్షను కూడా మొత్తం మీద టీవీకే అధినేత సీఎం విజయ్ కూడా నెగ్గారు. మొత్తం మీద 144 మంది కూడా సీఎం విజయ్కు మద్దతు పలికారు. దీనికి సంబంధించి 22 మందికి సంబంధించి వారికి మద్దతు ఇవ్వలేరు. ఎమ్మెల్యేల పేర్లతో పిలిచి మరీ కూడా స్పీకర్ దీనికి సంబంధించి కూడా ఆయన బల పరీక్ష నిరూపించారు. ఆసక్తికరంగా కూడా విజయ్ బల పరీక్ష ప్రతి ఒక్క సభ్యుడు మద్దతు అడిగి తెలుసుకుంటున్నారు. స్పీకర్ కూడా ఇటు ఎమ్మెల్యేల పేరుతో పిలిచి సమ్మతి నమోదు చేస్తున్నారు స్పీకర్. అలాగే ముజువాని ఓటింగ్ కాకుండా బలపరిచే వాళ్ళ మద్దతు తీసుకుంటున్నారు స్పీకర్. దీనికి సంబంధించి కూడా అప్డేట్స్ చూస్తున్నాం. ఆసక్తికరంగా విజయ్ బల పరీక్ష కొనసాగుతోంది. ఇక ప్రతి ఒక్క సభ్యుడికి సంబంధించి మద్దతును అడిగి తెలుసుకుంటున్నారు స్పీకర్. మొత్తం మీద చూసుకుంటున్నట్లయితే దాదాపుగా 144 మంది కూడా ఈ మద్దతు ప్రకటించినట్టుగా తెలుస్తుంది. ఇటు పళనిస్వామికి సంబంధించినటువంటి వర్గం కూడా సభ నుండి వాకౌట్ చేయడం జరిగింది. ఇక టీవీకేకు మద్దతుగా అనుకూలంగా 144, అలాగే వ్యతిరేకంగా 22 మంది కూడా తమ సంబంధించినటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరిచారు. మొత్తం మీద విజయ్కి మద్దతు ఇచ్చినటువంటి 24 మంది అన్నా డిఎంకే చీలిక వర్గము ఇటు మద్దతు ప్రకటించింది. అయితే ఏదైతే పళనిస్వామి వర్గం ఉంటుందో వాళ్ళు ఈ యొక్క సభను కూడా వాకౌట్ చేయడం జరిగింది. తాము ఇటువంటి పార్టీ విభేదాలున్న కారణంగా మేము ఈ మద్దతుకు సంబంధించిన బల పరీక్షలో మేము పాల్గొనమని చెప్పేసి అన్నట్టు కూడా ఇటు పళని వర్గం సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా సభ నుండి వాకౌట్ చేయడం జరిగింది. మొత్తం మీద అయితే బల పరీక్షను ఇటు తమిళనాడు సీఎం విజయ్ ఇటు నెగ్గడం జరిగింది. మొత్తం మీద 144 మంది కూడా అనుకూలంగా ఉన్నారు. ఇక వ్యతిరేకంగా 22 మంది కూడా తనకు ఓటు వేశారు. మొత్తానికి కేవలం 108కి సంబంధించినటువంటి సీట్లతో కాకుండా ఇటు ఎన్ని ట్రాజడీలు ఎన్ని ట్విస్టులు జరిగినటువంటి ఒక తమిళనాడు రాజకీయాల్లో మొత్తం మీద బల పరీక్షలో భాగంగా 144 ఓట్లు కూడా విజయ్ సాధించడం జరిగింది. தான தர்மங்கள் தான் அன்று அவர் செய்த தர்மம் தான் இன்றைக்கு அவரை வெற்றி பெற வைத்திருக்கிறது. தர்மம் தலைகாக்கும் என்பதை இந்த நாட்டுக்கு உணர்த்தி இருக்கிறது. மாண்புமிகு முதலமைச்சர் அவர்கள் பெற்றிருக்கிற இந்த வரலாற்று சிறப்பு மிக்க இந்த வெற்றி கழிப்பில் நான் என்னையும் பங்குபடுத்திக் கொள்கிறேன். வரலாற்று படிப்பது முக்கியமல்ல, வரலாறு படைக்க வேண்டும். பிறர் தடம் பார்த்து நடப்பது முக்கியமல்ல, நாமும் தடம் பதிக்க வேண்டும். பிறர் உயரத்தை அண்ணார்ந்து பார்த்து ஆச்சரியப்படுவது முக்கியமல்ல, நமது உயரத்தை பிறர் பார்க்கும்படி வாழ வேண்டும். உயிரோடு வாழ்வது மட்டும் முக்கியமல்ல, உயர்வோடு வாழ வேண்டும் என்பதற்கு இலக்கணமாக மாண்புமிகு முதலமைச்சர் புரட்சி தளபதி அவர்கள் விளங்கிக் கொண்டிருக்கிறார்கள். இந்த ஆட்சி 5 ஆண்டு காலம் மட்டுமல்ல, அதையும் தாண்டி இவரை போல் யார் என்று நாடு போற்றும் நல்லவராக நல்லாட்சி தருவார் என்கிற நம்பிக்கையை நாம் பெற்றிருக்கிறோம். தொடர்ந்து அவருடைய ஆளுமை, அவருடைய திறமை இந்த தமிழ்நாட்டு மக்களுக்கு பயன்பட வேண்டும். இந்த நல்ல தருணத்தில் அவருக்கு என்னுடைய வாழ்த்துக்களை தெரிவித்து அனைவருக்கும் நன்றியை தெரிவித்து முடித்துக் கொள்கிறேன். மாண்புமிகு முதலமைச்சர் அவர்கள் இப்போது உரையாற்றுவார்கள். மாண்புமிகு பேரவைத் தலைவர் அவர்களே, முதலில் మొత్తం మీద తమిళనాడు అసెంబ్లీలో ఒక మంచి ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీవీకే ప్రభుత్వానికి అనుకూలంగా ఇక షణ్ముఖ వర్గం కూడా తమ మద్దతును ప్రకటించింది. దీనికి సంబంధించి కూడా బల పరీక్షలో తమిళనాడు అసెంబ్లీ బల పరీక్షలో కూడా టీవీకే నెగ్గింది. ఇటు 140 సీట్లకు సంబంధించినటువంటి సభ్యులు కూడా తమకు అనుకూలంగా ఉంది. దీనికి సంబంధించి వ్యతిరేకంగా 22 మంది సభ్యులు కూడా విజయ్కు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇటు దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా చూస్తున్నాం. దాదాపుగా ఈ యొక్క తమిళనాడు అసెంబ్లీకి సంబంధించినటువంటి బల పరీక్షలో మొత్తం మీద సీఎం విజయ్ కూడా నెగ్గడం జరిగింది. సో మొత్తం మీద చూసుకున్నట్టయితే తమిళనాడు రాజకీయాలకు సంబంధించి కూడా పెద్ద ట్విస్ట్లతో కూడుకున్నటువంటి విషయం. దీనికి సంబంధించి అలాగే టీవీకేకు కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర పార్టీలు కూడా మద్దతు తెలియడం జరిగింది. అయితే ఏఐటీఎంకే సంబంధించినటువంటి ఒక వర్గంకి సంబంధించిన వారే ఇవ్వడం జరిగింది. అలాగే పళనిస్వామి కూడా తమ పార్టీలో విభేదాలున్న కారణంగా మేము వెళ్ళడం జరుగుతుందని చెప్పేసి కూడా ఆయన సభ నుండి వాకడం జరిగింది. ఇటు బల పరీక్షలో సీఎం విజయ్కి 144 సీట్లు కూడా నెగ్గడం జరిగింది. வாகை சூடும் அந்த வரலாறு திரும்பியது. விசில் அலை வெற்றி அலையாக மாறியது. ஒரு விரல் புரட்சி விசில் புரட்சியானது. கட்சி ஆரம்பித்த 3 ஆண்டுகளுக்குள் 34.92% 1,72,26,208 வாக்குகளை மக்கள் தந்தனர்.
தமிழக வெற்றிக் கழகத்தை தனி பெரும் கட்சியாக சட்டமன்றத்திற்கு அனுப்பி வைத்தனர். கட்சி ஆரம்பித்த 3 ஆண்டுகளுக்குள்ளேயே மிக மிக சிறிய அளவில் ஒரு நூல் இழைவில் தனி பெரும்பான்மை கொஞ்சம் தள்ளி போயிருக்கிறது. அதனால் இந்த அரசை சிறுபான்மை அரசு போல யாரும் நினைத்தால் அதிலும் எங்களுக்கு மகிழ்ச்சியே. நாங்களே சொல்கிறோம், இது சிறுபான்மை அரசுதான். சிறுபான்மை மக்களுக்கான பாதுகாப்பை உண்மையாக நிலைநாட்டும் அரசுதான். அது மட்டுமல்ல, பெண்கள், குழந்தைகள், முதியோர்கள், இளைஞர்கள், அரசு ஊழியர்கள், ஆசிரியர்கள் மற்றும் உழைக்கும் வர்க்கத்தினர் என அனைத்து மக்களுக்குமாக அமைந்த அரசுதான் இந்த அரசு. அந்த நம்பிக்கை அனைவருக்கும் ஏற்பட்டதால் தான் இந்த நம்பிக்கை தீர்மானத்தில் அது நிரூபிக்கப்பட்டிருக்கிறது. இந்த நேரத்தில் இந்த மாமன்றத்தில் நமது அரசு சார்பாக சில உத்தரவாதங்களை நான் தர வேண்டும் என்று விரும்புகிறேன். தமிழக வெற்றிக் கழகத்தின் கொள்கை தலைவர்களான தந்தை பெரியார், பெருந்தலைவர் காமராஜர், அண்ணல் அம்பேத்கர், வீரமங்க வேலு நாச்சியார், மக்கள் சேவகர் அஞ்சலை அம்மாள் ஆகியோரின் வழிகாட்டுதலுடன் இந்த மக்கள் அரசு மனசாட்சி உள்ள மக்களாட்சியை தரும் என்று உறுதியளிக்கிறேன். சமூக நீதி, சமநீதி, சம வாய்ப்புடன், உண்மையான உறுதியான ஜனநாயகத்துடன், மதச்சார்பற்ற சமூக நீதி கொள்கைகளுடன் இந்த அரசு நடக்கும். அதில் சிறிதும் மாற்றமில்லை. நம்முடைய இந்த ஆழமான நம்பிக்கையை மனதார நம்பி வாக்களித்த அனைத்து இயக்கங்களின் தலைவர்களுக்கும், அந்த இயக்கங்களை சேர்ந்த மாண்புமிகு உறுப்பினர்களுக்கும் மீண்டும் நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். எம்மதமும் நம் மதமே, எல்லா மக்களும் நம் மக்களே. இதில் வாக்களித்தவர்கள் Bye, love. Bye. இதையெல்லாம் போக போக புரிந்து கொள்வார்கள். எனவே துள்ளி எழுந்து பதில் சொல்வதை விட எதிலும் துணிச்சலுடன் செயலாற்றி வெற்றி பெறும் அரசு இது. பதவிக்காக, அதிகாரத்துக்காக அமைந்த அரசு அல்ல. நம்பிய மக்களுக்கு நன்றி கடன் செலுத்துவதற்காக அமைந்த அரசு. அதிகாரம் காட்டி மிரட்டும் அரசு அல்ல, அனைவரையும் அரவணைக்கும் அரசு. எவர் மீதும் வெறுப்பு காட்டும் அரசு அல்ல, எல்லோரையும் விரும்பும் அரசு. மக்களே முக்கியம், மக்கள் நலன் மட்டுமே முக்கியம். அதுவே எங்கள் ஒரே நிலைப்பாடு. எனவே மனசாட்சி உள்ள மக்களாட்சிக்கு ஆதரவளித்த அனைவருக்கும் மீண்டும் என்னுடைய நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். பேரவை மீண்டும் கூடும் நாள் குறிப்பிடப்பெறாமல் ஒத்திவைக்க பெற கோரும் தீர்மானம். மாண்புமிகு பேரவை முன்னவர் அவர்கள். மாண்புமிகு பேரவைத் தலைவர் அவர்களே, பேரவை விதி 25 கீழ் பேரவை மீண்டும் கூடும் நாள் குறிப்பிடாமல் ஒத்திவைக்க பெறலா எனும் தீர்மானத்தை மொழிகிறேன். மாண்புமிகு பேரவை முன்னவர் அவர்களின் தீர்மானம்